మనం పురాణాల్లో చదువుకున్నాం. లోకాన్ని పీడిస్తున్న మహిషాసురుణ్ణి అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతరించిందని. కానీ ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఓ పురాణ గాథ గురించి కాదు, మన కళ్ళ ముందే తిరుగుతున్న ఒక చిన్నారి గురించి. మనం అంటాం ఆడపిల్లంటే అబల అని, ఆమెకు రక్షణ కావాలని. కానీ తన ధైర్యంతో ఆ మాటను తిరగరాసింది ఈ చిన్నారి. ఆపద ఎదురైనప్పుడు భయంతో వణికిపోవడం మనకు తెలుసు, కానీ అదే ఆపదను ఎదిరించి తన వారిని కాపాడుకోవడంలో ఈమె చూపిన ధైర్యం చూస్తే అక్షరాల మనకు దుర్గమ్మ గుర్తుకు రాక మానదు. సాధారణంగా ఒక చిన్నారికి చిన్న దెబ్బ తగిలినా అమ్మ అని ఏడుస్తుంది. కానీ ఈ చిన్నారికి ఎదురైన పరిస్థితి వేరు. తన కళ్ళ ముందే ఒక ప్రమాదం లేదా ఒక మృగం లాంటి మనిషి దాడి చేస్తున్నప్పుడు ఏమాత్రం తడుముకోకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది. ఎంతో మంది పెద్దలు కూడా భయపడి వెనకడుగు వేసే చోట ఈ చిన్నారి సింహాల్లా గర్జించింది. ఆమె చేతిలో ఖడ్గం లేకపోవచ్చు, కానీ ఆమె చూపుల్లో ఉన్న నిశ్చయం, ఆమె గుండెల్లో ఉన్న ధైర్యం ఆ దుర్గామాత శక్తికి ఏమాత్రం తక్కువ కాదు. కేవలం తనను తాను రక్షించుకోవడమే కాదు, తన చుట్టూ ఉన్న వారిని ఒక కవచంలా నిలబడి కాపాడింది. ఇది కదా అసలైన వీరత్వం అంటే. ఈ సంఘటన మనకు ఒక విషయాన్ని గట్టిగా చెప్తోంది. ధైర్యం అనేది వయసును బట్టి రాదు, అది మన రక్తంలోనే ఉంటుంది. ఈ చిన్నారి చేసిన పని చూస్తుంటే భవిష్యత్తులో మన ఆడపిల్లలకు మనం నేర్పించాల్సింది భయపడ్డం కాదు, తిరగబడ్డమని అర్థమవుతోంది. ప్రతి ఇంటిలోనూ ఒక దుర్గమ్మ ఉంది. ఆమెను మనం కేవలం పూజ గదిలో చూస్తే సరిపోదు. ఇలాంటి ఆపదలు ఎదురైనప్పుడు ఆమెలోని శక్తిని గుర్తించాలి. ఆ చిన్నారి సాహసానికి యావత్ సమాజం శాల్యూట్ చేస్తోంది. అవును, ఈమె అబల కాదు, సబల. ఈ ఆధునిక దుర్గ మనందరికీ ఒక స్ఫూర్తి. తన ధైర్యంతో మృత్యువుని ఎదిరించిన ఈ చిన్నారికి మా ఛానల్ తరపున మరియు మీ అందరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. Cây áo đó, nó muốn vào đó, tuy nhiên lúc này thì nó xô đẩy, trong lúc đó thì cái chân cô bé lớn đó là nó đã rút ra khỏi cái chỗ cảm ứng của cái thang máy, và lúc này cái chân nó đã kẹt, các bạn thấy không? Lúc này thì hai em bé nó kẹt ở trong, một đứa ở ngoài bị kẹt cái chân đó, lúc đó thì cái bé lớn là nó đã la lên, cho nên là có một cái người phụ nữ đã đến tiếp. Lúc này thì đẩy thang máy ra, tuy nhiên là cái thang máy nó vẫn đang cố gắng đóng lại nha mọi người. Đó, lúc này thì đã nhiều người hay rồi. Đó, tìm cách để đưa mấy cái đứa nhỏ đang kẹt ở trong đây ra, để không nó kẹt trong đây là nó hoảng loạn luôn. Đó, thì có rất là nhiều người đến để giúp sức, và cuối cùng thì cũng đã lôi được mấy nhỏ này ra.